వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ఎంటర్టైన్మెంట్. మిర్చి, బాహుబలి, ఎవరికీ చెప్పొద్దు లాంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రి లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా విరించి వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రియా సుమన్, చక్రవర్తి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అందరికీ నమస్కారం అండి. ఈ జితేందర్ రెడ్డి మూవీ గ్లిమ్స్ రిలీజ్కి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా మంచి కథతో ఒక పోరాట యోధుడి కథ ఇది. మా ప్రొడ్యూసర్ గారు చాలా ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించారు. అలాగే మా విరించి వర్మ గారు, నేను ఉయ్యాల జంపాల, మజ్ను 2 సినిమాలకి రాశాను. ఇప్పుడు ఇది 3వ సినిమా మా కాంబినేషన్లో. దీనికి అన్ని పాటలు రాసినందుకు చాలా సంతోషపడుతూ దీనికి మ్యూజిక్ అందించిన గోపి సుందర్ గారికి, కెమెరామ్యాన్ జ్ఞానశేఖర్ గారికి, ముఖ్యంగా మా సినిమాలో హీరోగా నటించిన రాకేష్ వర్రి గారు నిజంగా జీవించారు. అంటే ఒక ఇలాంటి పాత్రలు చేయటం అనేది చాలా అరుదుగా వచ్చే అవకాశం. చాలా బాగా చేశారు. మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా నిర్మాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటి ఒక చరిత్రే జితేందర్ రెడ్డి జీవితం. రాకేష్ ఈ సినిమాతో జితేందర్ రెడ్డిగా ఆ పాత్రలో జీవించారు. ప్రతి ఒక్కరికి జితేందర్ రెడ్డి పాత్ర గుర్తుండిపోతుంది. చరిత్ర అంటే జరిగిన నిజాన్ని తెలుసుకోవడం. అలాంటి ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం ఎంత ముఖ్యమో జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా అని అన్నారు. తన యొక్క జీవిత చరిత్రను ఇప్పుడున్నటువంటి సమాజానికి అందజేయాలి, ఇప్పుడు జనరేషన్కు తెలియజేయాలనే ఒక తపనతో ఈ సినిమాను చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మా యూనిట్ సభ్యులందరూ కూడా సహకరించి, ముఖ్యంగా విరించి గారు, ఇందాక రవి గారు చెప్పినట్టు వారు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేసి సక్సెస్ఫుల్గా చేసినటువంటి వారు. మరి ఈరోజు జితేందర్ రెడ్డి యొక్క జీవిత చరిత్ర తను తెలుసుకున్న తర్వాత ఈ సినిమా తను చేయాలనే నిర్ణయం తీసుకొని ఒక సాహసం వారు చేశారు. ఒక అద్భుతంగా వారు ఈ సినిమాను తీయడం జరిగింది. వారికి థ్యాంక్ యూ. నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ, ఇందులో నా క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా సినిమాల్లో నటించా, కానీ ఇది ఖచ్చితంగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గ్లిమ్స్ చూసిన తర్వాత సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. విరించి వర్మ గతంలో చేసిన సినిమాలు నాకు చాలా ఇష్టం. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా అని అన్నారు. ఎంత రెగ్యులర్గా పోలీస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ ఏంటి అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఎప్పుడైతే కథలో ఆ సోల్ బలంగా ఉంటుందో, ట్రైలర్ చూసినప్పుడు గుండె ఎలా కొట్టుకుంటుంది. నిజంగానే ఈ ట్రైలర్ కాదు, గ్లిమ్స్ చూసిన తర్వాత ఆ బీట్ అనేది ఐ కుడ్ రియలీ ఫీల్ ఇట్. సో ఒక ఎంతో స్ట్రాంగ్ సోల్ ఉన్న కథ ఇది. ఫస్ట్ నాకు విరించి గారు అంటే చాలా అభిమానం. ఆయన 2 సినిమాలు నాకు చాలా చాలా ఇష్టం. ఆయన పిలిచి నా క్యారెక్టర్, నేను ఈ సినిమాలో గట్టయ్య అనే ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నాను. ఇది ఎన్నో వేరియేషన్స్ ఉన్న రోల్ అనమాట. సినిమాకి, ఈ కథకి చాలా క్రూషియల్ ఈ క్యారెక్టర్. సో విరించి గారు అంటే నాకు ఎంతో, ఆ 2 సినిమాలు, ఏది మజ్ను కానీ అటు ఉయ్యాల జంపాల కానీ 2 చాలా టచింగ్ సినిమాలు విరించి గారు. అప్పటి నుంచి ఆయన అంటే చాలా అభిమానం. సో నన్ను పిలిచి ఈ చక్కటి క్యారెక్టర్ ఈ గొప్ప సినిమాలో ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే జితేందర్ రెడ్డి అనే కథ నాకు విరించి గారు చెప్పినప్పుడు అంటే ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఆ క్యారెక్టర్లో. జితేందర్ రెడ్డి క్యారెక్టర్ చేయడం నిజంగా మా బ్రదర్ రాకేష్ కెరియర్కే ఒక మైల్ స్టోన్ ఆర్ అదొక అదృష్టంగా నేను భావిస్తున్నా. సో అంత పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఈ కథ గురించి డైరెక్టర్ గారు చెప్పడమే కాదు, నా ఫ్రెండ్స్ ఎవరైతే జగిత్యాల నుంచి ఉన్నారో
వాళ్ళు కూడా జితేందర్ రెడ్డి గారి గురించి చెప్తుంటే నిజంగా రోమాలు నెక్కపొడుచుకోవడం అనేది నాకు జరిగిందనమాట. సో వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ జితేందర్ రెడ్డి. అండ్ ముఖ్యంగా జ్ఞాన్ శేఖర్ గారు కెమెరామ్యాన్, ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి డీటెయిల్ని, అంటే నేను క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా ఏ ఎక్స్ప్రెషన్ ఎంత కావాలి, ఎలా స్క్రీన్ మీద ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చేయించారు. సో వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా అందరికీ, అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపచేసి అరే ఇలాంటి హీరోలు మన సమాజంలో ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది అనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్. దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ, నేను గతంలో చేసిన 2 సినిమాలు లవ్ స్టోరీస్, మంచి హ్యూమర్ ఉన్న సినిమాలు. అది మాత్రమే కాదు, మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న డ్రామా అంటే చాలా ఇష్టం. అదేవిధంగా జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కోసం ఆయన విలేజ్కు వెళ్ళి ఆయన స్నేహితులతో, ప్రజలతో ఇంటాక్ట్ అయ్యి ఎన్నో విషయాలను తెలుసుకుని ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చా. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. నాకు కొద్దిగా హ్యూమర్ అంటే బాగా ఇష్టం. అలా అని చెప్పి హ్యూమర్ ఒకటే కాదు, ఎనీ హ్యూమన్ ఎమోషన్స్, మంచి డ్రామా ఉంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా చాలా సినిమాలు స్టోరీస్ రాస్తూ అన్నిట్లో ట్రయల్ చేస్తూ, కొన్ని ఫెయిల్ అవుతూ, కొన్ని ఎదరికెళ్తూ రకరకాలుగా లేట్ అయింది. సో ఆ మధ్యలో అనుకోకుండా ఒకరోజు జ్ఞాన్ శేఖర్ గారు ఫోన్ చేశారు నాకు, ఒక స్టోరీ ఉంది చేస్తావా అని చెప్పి. సరే వెళ్ళిందాం. నాకేంటంటే వేరే వాళ్ళ స్టోరీలు అంటే ఓకే, స్టోరీ బాగున్నా కూడా మనకు కనెక్ట్ అయ్యి, అంటే మనమే డైరెక్ట్ చేయాలంత కనెక్షన్ రావటం అనేది కష్టం కదా. సో ఎందుకు ఎవరు చెప్పినా కానీ ముందే చెప్తాను, నాకు మోస్ట్లీ నచ్చండి. బాగుంటే మీరు డైరెక్ట్ చేస్తే నేను చూసి బాగుంది అంటాను, కానీ నేను డైరెక్ట్ చేయాలంటే కనెక్షన్ లేకపోతే నేను చేయడం చాలా కష్టం అని చెప్పి మోస్ట్లీ ప్రిఫర్ చేయను మాట వింటాం. ఆ రోజు వెళ్ళి వినటానికి వెళ్తే లేదు, చెప్పడానికి ఏం లేదండి, బుక్ని చదువుకోండి అని చెప్పి అది బుక్ ఇచ్చారు అనమాట. సో ఆ బుక్ చదివాను ఒక 1 వీక్. సో చదివిన తర్వాత ఇంకా డౌట్స్ లేవన్నమాట. ఇది గ్యారంటీ, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ గ్యారంటీ ఇంకా నో చెప్పకూడదు అనిపించింది అనమాట. సో నిజంగా అలాంటి స్టోరీ నా దగ్గర రావటం నేను చాలా లక్కీ అనుకుంటాను. సో నేను తర్వాత ఆ విలేజ్కి వెళ్ళాను. చాలామంది ఆయన ఫ్రెండ్స్ని, ఇప్పుడు ముసలి వాళ్ళగా ఉండిపోయి ఇంకా డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళని కూడా కలిసి ఇంటర్వ్యూ చేసి అన్నీ తెలుసుకుంటే అప్పుడు ఆయన గురించి నాకు అర్థమైందన్నమాట. అందరూ ఒకే మాట చెప్తున్నారు ఆయన గురించి, ఆయన లెజెండ్ అనేది వాళ్ళ మాటలు ఏంటంటే అప్పుడు అనిపించింది మాట, నిజంగా ఒక మనిషి ఇలా ఉన్నాడా, నిజంగానే ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ నిజంగా నా దగ్గరకు వచ్చింది. నేను అసలు ఇంత పవర్ నేను చేయగలనా లేదా, ఎలా చేయాలి అనే దాంట్లో నేను బాగా రీసెర్చ్ చేసి ఇది గ్యారంటీ వదలకూడదన్న దృష్టిలో చాలా కష్టపడి ఈ స్టోరీ అంతా రాసుకుని ఫైనల్గా ఇది ఇవాళ వర్కౌట్ అయిందన్నమాట అది. సో దీనికి మాకు బ్యాక్ బోన్గా ఉన్నది జ్ఞాన్ శేఖర్ గారు, కెమెరామెన్ గారు. సో ఆయన ఏంటంటే ముందే చెప్పాను ఆయనకి, సార్ మీరు చేస్తేనే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయన అంత పవర్ఫుల్ సినిమాలు చేశారు, పీరియాడిక్ సినిమాలు చేశారు. నాకు నా ఎమోషన్స్ ఆయనకు బాగా తెలుసు. సో ఆ విధంగా మా ఇద్దరితో టీం కింద చేసామన్నమాట. అలాగే గోపి సుందర్ గారు, సో ఆయనకు కూడా మనకి లవ్ స్టోరీస్, లవ్ పాటలు అని తెలుసు, కానీ ఆయన మలయాళంలో చాలా మాస్ మూవీస్ కూడా ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఈ సినిమాలో కూడా ఏంటంటే ఆర్ఆర్ అంతా చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు. సో చూస్తుంటే ఆయన అంటున్నారు, ఏంటిది సినిమా అసలు ఎక్కడ ఆగట్లేదు, స్టార్ట్ అయితే ఎక్కడ మ్యూజిక్ గ్యాప్ కూడా ఇవ్వడానికి లేదు, అసలు ఇది చాలా బాగుందని చెప్పి ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారు అనమాట. నాకు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాతోటి ఇంత మంచి క్యారెక్టర్ని తీసుకుని మీ దగ్గర రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా కూడా ఉంది యాక్చువల్లీ. సో ఇది అందరికీ నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.